ఇక్కడ నుండి మేడం కలవచ్చేవాళ్ళంటే సరే కలుస్తామంటూ చూస్తున్న వీడియో చూస్తున్న ఆఫీస్ సెట్ అయింది కొత్త బిల్డింగ్ రీసెంట్ యాక్సిడెంట్ అయింది తమ్ముడు. అక్కడ నిజామాబాద్లో ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నాను. అప్పటికి వచ్చేసాను. అసలు డాక్టర్ దగ్గర మర్చిపోయాను. నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు గుర్తుకొస్తుంది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అలా సైజ్ అంత లెంత్ రాదు. ఇక్కడ ఒక్క నిమిషం వస్తుంది వస్తుంది వస్తుంది. మేడం ఓకే రెడీ. ఇటురండి. రానున్న స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, గౌరవనీయులు నితిన్ నబీన్ గారు, గౌరవనీయులు రామచంద్రరావు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ముందస్తుగా జరుపుకుంటూ ఆ ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాల్ని ఎప్పట్లాగానే మాకు పార్టీ పిలుపు మేరకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. నిన్న కూడా మా జగిత్యాల జిల్లాకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యవర్గం సమావేశం నిన్న జరిగింది. మరి దాంట్లో భాగంగా వారు మాకు అందించినటువంటి కార్యక్రమాల ముఖ్యమైన కార్యక్రమం ఎవరైతే త్రివిధ దళాల్లో సేవలు అందించి రిటైర్ అయి ఉన్నారో వాళ్ళని గౌరవంగా వాళ్ళ నివాసానికి వెళ్ళి సన్మానించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మా జగిత్యాల పట్టణానికి గర్వకారమైనటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి కిరణ్ కుమార్ గారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ కార్యవర్గం, గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మా టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కిరణ్ కుమార్ గారు 19 సంవత్సరాలు ఆర్మీలో సేవలు అందించి కార్గిల్ సమయంలో కూడా పోరాడి వారి ఎడమ కన్ను కోల్పోయినా కూడా ఇప్పుడు వారికి ఉన్నది డొనేటెడ్ అయి చాలా రకాలుగా సేవలు అందించడం జరిగింది. ప్రాణాలని పణంగా పెట్టి కాశ్మీర్లో కూడా 7 సంవత్సరాలు ఉన్నారు కదా సార్, 7 years గడ్డ కట్టిన మంచులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత ప్రజల రక్షణ కోసం వారు పోరాటం చేయడం జరిగింది. మరి వారిని మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు అందించినటువంటి సేవలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయం. మీరు గడిపినటువంటి ఆ జీవితం 19 సంవత్సరాల జీవితం నిజంగా భవిష్యత్ తరాలకి కూడా అనుసరణీయమని మరొకసారి తెలియజేసుకుంటూ మిమ్మల్ని సన్మానించుకోవడం మా కార్యవర్గం అందరికీ కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా మాకు ఇంత మంచి కార్యక్రమాలు అందించినందుకు గాను గౌరవనీయులు రామచంద్రరావు గారికి,
మరి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారికి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి, నితిన్ నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హర్ ఘర్ తిరంగాలో భాగంగా గౌరవ సభ్యులందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. మన 3 రంగుల జెండా మనకు గర్వకారణం, మన ఆత్మాభిమానానికి ప్రతీక. మరి ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి కూడా జెండా పంపిణీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనందరము కూడా 3 రంగుల మువ్వెన్నెల జెండా, మన ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి మువ్వెన్నెల జెండాని ప్రతి ఇంటి మీద కూడా మనం గౌరవంగా పెట్టుకుందామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు.